హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో మన క్రిష్ అండ్ గ్రీష్మాలు లిస్ట్లో ఉన్న అన్ని కాంటాక్ట్స్కి కాల్ చేస్తూ ఉంటారు. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. కొంచెం సేపటికి క్రిష్ గ్రీష్మ దగ్గరకు వచ్చి, గ్రీష్మ, అందరికీ కాల్ చేశాను. 20 మెంబర్స్లో 18 మంది మాత్రమే ఆన్సర్ చేశారు, ఇంకా 2 మెంబర్స్ ఆన్సర్ చేయలేదు అని అంటాడు. అంటే ఆ 2 నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ వర్షాది అయి ఉంటుంది అని అంటుంది గ్రీష్మ. అయితే పద, ఆ లొకేషన్కి వెళ్ళి ట్రై చేద్దాం అని అంటాడు క్రిష్. లేదు క్రిష్, ఇద్దరం ఒకే దగ్గరికి వెళ్తే లేట్ అయిపోతుంది. నువ్వో లొకేషన్కి, నేను లొకేషన్కి వెళ్దాం. ఏదో ఒక లొకేషన్లో మన వర్ష దొరకకపోదు అని అంటుంది గ్రీష్మ. కొంచెం సేపటికి క్రిష్ గ్రీష్మకు కాల్ చేసి, గ్రీష్మ, నేను వచ్చిన లొకేషన్లో వర్ష లేదు, అంటే ఖచ్చితంగా నువ్వున్న లొకేషన్లో మాత్రమే ఉండాలి. జాగ్రత్త గ్రీష్మ, వర్ష ఈజ్ వెరీ డేంజరస్ అని అంటాడు క్రిష్. ఏం పర్లేదు క్రిష్, ఆకాష్ని కాపాడుకునే ప్రాసెస్లో నాకేమైనా పర్వాలేదు, నువ్వు మాత్రం పోలీసులకి లొకేషన్ పంపించు అని ఫోన్ పెట్టేస్తుంది మన గ్రీష్మ. గ్రీష్మ వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టగానే వర్ష వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా ఉన్న గ్రీష్మను చూసి షాక్ అవుతుంది మన వర్ష. ఇంకా ఎంత దూరం పారిపోతావు వర్ష? కంటికి కనపడని పగ గురించి కంటి ముందు ఉన్న కెరియర్ నుంచి దూరం అయ్యావు. అందమైన జీవితం నుండి పారిపోయావు. నీతి నిజాయితీ అన్నిటి నుండి దూరంగా పారిపోయి అలసిపోయావు. యాంకర్వి కావాల్సింది క్రిమినల్వి అయ్యావు. ఇప్పుడు నీ గేమ్ అయిపోయింది అని అంటుంది గ్రీష్మ. నేను అనుకున్నది సాధించేంతవరకు ఈ గేమ్ ఆడుతూనే ఉంటాను అని అంటుంది మన వర్ష. నీ గేమ్ నువ్వు ఆడితే అది నీ ఇష్టం వర్ష, కానీ నువ్వు మా జీవితాలతో ఆడుతున్నావు అని అంటుంది మన గ్రీష్మ. నువ్వు నాకు చేసిన ద్రోహం నా జీవితాన్ని నాశనం చేసింది, అందుకే నిన్ను సర్వనాశనం చేస్తాను అని అంటుంది వర్ష. నేనేం తప్పు చేశాను వర్ష? నీతో ఫ్రెండ్షిప్ చేయటం నేను చేసిన తప్ప అని అంటుంది గ్రీష్మ. ఎక్స్పోజ్ ప్రోగ్రాంలో ఏ తప్పు చేయని మా నాన్నని దోషిలా నిలబెట్టావు చూడు, అది నువ్వు చేసిన పెద్ద తప్పు. మా నాన్న ఏ తప్పు చేయలేదని ఆ అమ్మాయి ఛానల్కి కూడా కాల్ చేసి చెప్పింది, అయినా నువ్వు పట్టించుకోలేదు అని అంటుంది వర్ష. ఆ అమ్మాయి కాల్ చేసింది నాకు కాదు, ఆ అమ్మాయితో మాట్లాడింది నేను కాదు, కిరణ్. నువ్వు ఆయన కూతురువని క్రిష్ చెప్పేంత వరకు కూడా నాకు తెలీదు అని అంటుంది మన గ్రీష్మ. నువ్వెన్నైనా చెప్పు గ్రీష్మ, చనిపోయిన మా నాన్న తిరిగి రాడు, నీ మీద నా కోపం చల్లారదు అని అరుస్తుంది మన వర్ష. ఈలోపు వర్ష, యు ఆర్ అండర్ అరెస్ట్ అనుకుంటూ పోలీసులు అక్కడికి వస్తారు. నువ్వు మారుతావని నీకు అవకాశం ఇచ్చాను, కానీ నువ్వు మారలేదు అని అంటుంది గ్రీష్మ. ఆ నెక్స్ట్ డే ఆఫీస్లో డల్గా కూర్చొనున్న మిత్ర దగ్గరికి కిరణ్ వచ్చి, మొత్తానికి ఆకాష్ అండ్ గ్రీష్మాలు ఒకటయ్యారు, మళ్ళీ మన ఆఫీస్కి ఓల్డ్ అండ్ గోల్డెన్ డేస్ రాబోతున్నాయి అని అంటుంది. డల్గా ఉన్న మిత్రాన్ని చూసి, ఏమైంది మిత్ర, నువ్వు హ్యాపీగా కనిపించట్లేదు అని అడుగుతుంది కిరణ్. ఇన్నాళ్ళు మనం ఎమోషన్స్ అండ్ రిలేషన్స్ మర్చిపోయి చాలా మెకానికల్గా మన న్యూస్ ప్రజెంట్ చేసాం. దానివల్ల ఎంతమంది లైఫ్ నాశనం అవుతున్నాయో మనం ఆలోచించలేదు. ఆకాష్ అండ్ గ్రీష్మాల ఇన్సిడెంట్ మన కళ్ళు తెరిపించింది అని అంటాడు మిత్ర. మిత్ర, ఈ న్యూస్ బిజినెస్ అనేది టైగర్ మీద రేస్ లాంటిది. మనం రేస్ ఆపేస్తే టైగర్ మనల్ని తింటుంది. ఏం చేద్దాం, రేస్ ఆపేద్దామా అని అంటుంది కిరణ్. ఆపొద్దు, కానీ ఇక మీదట బిజినెస్ నిజాయితీగా చేద్దాం. గాసిప్స్, స్పెక్యులేషన్స్ తగ్గించి సమాజానికి ఉపయోగపడేది చేద్దాం అని అంటాడు మిత్ర. గుడ్ డెసిషన్ మిత్ర, ఆల్ ది బెస్ట్ అని అంటుంది కిరణ్. ఇక న్యూస్ బులెటిన్కి ప్రిపేర్ అవుతున్న గ్రీష్మ అండ్ ఆకాశల్ని చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మరోవైపు విజ్జి, పాపం వర్ష, పగ అనే రీజన్తో తన కెరియర్ని పాడు చేసుకుంది. ఈ ఛానల్లో నెంబర్ 2 పొజిషన్లో ఉండాల్సింది, ఇప్పుడు జైల్లో ఉంది అని అంటుంది. గ్రీష్మ క్లోజ్ ఫ్రెండ్ అయిన నువ్వు ఇదేనా వాళ్ళని అర్థం చేసుకుంది? ఆకాష్ని కాపాడాలంటే వర్ష బతికే ఉందని ప్రూవ్ చేయాలి కాబట్టి వర్షాన్ని వెతికింది. ఆకాష్ బయటకు వచ్చేశాక పోలీసులతో మాట్లాడి తనని విడిపించడానికి చాలా కష్టపడింది. ఒక విధంగా చెప్పాలంటే ఆకాష్ కోసం ఎంత తపనైతే పడిందో అంతే తపన వర్ష కోసం పడింది అని అంటాడు క్రిష్. వర్ష ఇప్పుడు ఎక్కడుంది అని అడుగుతాడు రవి. చేసిన తప్పుకి రియలైజ్ అయింది, కానీ మనందరి మధ్య ఉండలేక ఫారెన్లో ఉన్న వాళ్ళ అంకుల్ దగ్గరికి వెళ్ళిపోయింది అని అంటాడు క్రిష్.
అందరూ హ్యాపీగా ఉంటారు అండ్ అక్కడ సీజన్ 1 ఎండ్ అవుతుంది. అదండి సంగతి. మరి సీజన్ 2 ఉందో లేదో కొంచెం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇక నెక్స్ట్ వీడియోలో మరో వెబ్ సిరీస్తో కలుసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.